ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. అది వ్యాసుని అనుగ్రహం. ఎలా పొందగలుగుతాం వ్యాసుని అనుగ్రహం? వ్యాసుడిని ఆకులు పువ్వులు పెట్టి పూజ చేయడం ద్వారా కాదు. వ్యాసుడు కూర్చున్న చోట మనము వారం రోజులు పారాయణ చేయడం ద్వారా కాదు. మొహమాటం లేకుండా చెబుతున్నా. వ్యాసుడికున్న నిరాడంబరత, వ్యాసునికున్న మానవత్వం మనం అలవాటు చేసుకోవడం వల్ల వ్యాసుని అనుగ్రహం పొందగలుగుతాం. అందుకే ఈ రాజకుమారుడు పొందాడు. మహారాజ వైభవంతో ఏనుగులు రథ గజ తురగ పదాతి బలాలు సేవిస్తూ ఉండగా తిరిగి హిమాలయాల్లో వ్యాసమహర్షి ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఏనుంగు నెక్కి పెక్కి ఏనుంగు నిరుగడరా తురగంబుల రమణయప్ప గొడుగులున్ బడవడు గొడుగులున్ బలగలు ముడివడ గొడుగులున్ బడగలు ముడివడ గాయక వంది పాఠక రవంబులెసగ భూషణంబుల రత్న పుంజంబు దీప్తులు దిక్కుల నెల్లను దీటుకొనగా సామంతిని సామంత కవిజన సీమంతిని ముఖ పరివార వైభవ స్ఫురణమలర సామంత కవిజన సీమంతిని ముఖ సామంత కవిజన సీమంతిని ముఖ పరివార వైభవ స్ఫురణమలర దేవపతి మోలే సాత్యవతేయునాశ్రమమునకే తెంచి దేవపతి మోలే సాత్యవతేయునాశ్రమమునకే తెంచి తత్పాద కమలము ఆత్మముకుట సంగతముగ చాగి మ్రొక్క తత్పాద కమలము ఆత్మముకుట సంగతముగా చాగి మ్రొక్క కరుణను ఆతడు ఎత్తి తన్మస్తకము అక్కు చేర్చే కరుణన అతడెత్తి తన్మస్తకము అక్కు చేర్చే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు ఆ రాజకుమారుని కౌగులించుకున్నప్పుడు వెంటనే నేను వ్యాసం వసిష్ఠ నప్తారం, అప్పుడు వంశం గుర్తు రావాలి. ముత్తాత తాతని తాత తండ్రిని తండ్రి కొడుకుని కౌగులించుకుంటే కలిగే ఆనందం అది. అంత వైభవం పొందిన రాజకుమారుడు పురుగై ఉన్నవాడు, పెద్ద పురుగైనవాడు, పశువు అయినవాడు, మృగమైనవాడు, పక్షి అయినవాడు, మనిషి అయినవాడు, మనుషుల్లో మళ్ళీ రకరకాల ఉత్తమ జన్మలు మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళినవాడు క్షత్రియ కుమారుడై రాజ్యాన్ని పొంది ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా రమణుల వైభవమొప్ప ఏనుంగులెక్కి పిక్కేనుంగులిరుగడరా. ఎక్కడది? విరాట పర్వంలో పద్యం. అర్జునుడు దుర్యోధనుడిని ఆక్షేపించిన మాట. పురవీధులగలదే అన్నాడు. ఇక్కడ మార్చాడు తిక్కన గారు ఆ పాదం అందుకున్నాడు. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా తురగంబుల రమణయొప్ప. ఓ ఏనుగు మీద ఆయన కూర్చున్నాడు. అనేక రకాల ఏనుగులు వెనకాల వస్తున్నాయి పరివేష్టించి. వెనకాల మళ్ళీ తురగ బలం కూడా వస్తుంది. గొడుగులున్ బడగలు ముడివడ గాయక వంది పాఠక రవంబులెసగ. గొడుగులు ఛత్రాలు, పడగలు జెండాలు, ధ్వజములు ఛత్రములు చామరములు ప్రకాశిస్తూ ఉన్నాయి సైన్యం నిండా. కొన్ని వేల మంది సైన్యంతో ఆశ్రమానికి వచ్చాడు. ఇన్ని వేల మందితో ఎవరైనా దండయాత్రకి వెడతాడు. ఈయనేమిటి మహర్షి దగ్గరికి పూల దండయాత్రకి వెడుతున్నట్టుగా ఉందనుకుంటున్నారు. వంది పాఠక రవంబులెసగ గాయకులు వందనం చేసేవారు, పొగిడేవారు వంది మాగధులు. మగధ దేశం నుంచి ప్రత్యేకించి పిలిపించి అక్కడ శిక్షణ పొందిన వారిని ప్రత్యేకంగా పిలిపించేవారు వంది మాగధులు అనేవారు. వందించే మగధ దేశానికి చెందిన కళాకారులు అని అర్థం. అదో ప్రత్యేక విధానం ఆ స్తోత్రం చేయడం. మామూలు పద్యాలు పాడేయకూడదు అక్కడ. అలాగ వాళ్ళ రవంబులసగా వాళ్ళ కీర్తనలు ధ్వనిస్తూ ఉండగా అవి వినపడుతూ ఉండగా చెవులకు ఇంపు కొలుపుతూ ఉండగా భూషణంబుల రత్నపుంజంబు దీప్తులు దిక్కుల నెలను దీటుకొనగా ఆభరణాల యొక్క కాంతులు అన్ని దిక్కులకి వ్యాపిస్తూ ఉండగా విశ్వదిమండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే అని శ్యామలాదండకంలో వర్ణించినట్టుగా ఆ మాణిక్యాభరణాల భూషణాల దీప్తులు దిక్కులన్నీ ప్రకాశింపజేస్తున్నాయి. సామంత గవిజన సీమంతిని ముఖ పరివార వైభవ స్ఫురణమలర. మహారాజ వైభవాన్ని గురించి తిక్కన గారు రాస్తే ఎలా ఉంటుంది ఈ పద్యం. ఎందుకని తిక్కన గారు మహారాజ వైభవాలు చూశాడు స్వయంగా. అందుకే ఇలా ఉంటుంది ఆ పద్యం. చూసిన వాడు రాయాలి. సామంతులు, కవులు, సీమంతులు, ముత్తైదువులైన స్త్రీలు వీళ్ళందరూ పరివార వైభవ స్ఫురణ వలన పరివారంగా ఉండి వైభవం కలిగిస్తున్నారు. దైత్యపతి మూలే దేవేంద్రుడు వచ్చినట్టుగా వచ్చాట. ఎక్కడికి? సత్యవతి అర్జునాశ్రమమునకే తెంచి. సత్యవతి కుమారుడైనటువంటి మహత్తర త్యాగమూర్తి, మౌనమూర్తి, ఋషిమూర్తి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. తత్పాదకములము ఆత్మముకుట సంగతముగా చాగి మ్రొక్క. ఆయన పాదాలు ఈయన శిరస్సుకు తాకే విధంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన కూడా ఆతడును
ఎత్తి తన్మస్తకము అక్కుజేర్చే. ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు, ఏ జన్మవాడు ఏ జన్మ పొంది వచ్చాడో ఆయనకు తెలుసు. అందుకని ఇలా కౌగులించుకొని యోగ్యమైనటువంటి ఆలోచన విధానం అంటే నీదయ్యా. పురుగు నుంచి పెద్ద పురుగు అయ్యాక ఇంకా 4 పురుగుల్ని మింగేద్దామని చూడాల. పురుగు నుంచి పెద్ద పురుగు నుంచి ఓ పశువు అయ్యాక 4 పశువులను చంపేద్దామని చూడాల. ఆ పెద్ద పశువు నుంచి ఒక మృగం అయ్యాక అడవి మృగాలన్నీ ఏరుదామని చూడాల. ఆ మృగం నుంచి ఓ పక్షి అయ్యాక గరుత్మంతుడు అవుదామని చూడాల. ఆ గరుత్మంతుడి నుంచి మానవుడు అయ్యాక మానవుల్లో వ్యాపారాలు చేసి మిగిలిన వాళ్ళని ముంచేద్దామని చూడాల. ఇంత మహారాజు అయ్యాక కూడా నీ రాజ్యసౌఖ్యాలను అనుభవించకుండా, దండయాత్రలు చేసుకోకుండా, రాజసూయ యాగం లేకుండా, అశ్వమేధ యాగం లేకుండా, ఏదో ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి ఫైల్ మీద సంతకం చేస్తే, దేని మీద సంతకం చేస్తే ఓట్లు పడతాయి అని ఆలోచన చేయకుండా సన్యాసి నా దగ్గరికి వచ్చేవి ఏమిటయ్యా అని ఆయన యొక్క జ్ఞానానికి, త్యాగానికి సంతోషించి ఇలాగా కన్న కుమార్తెని, కన్న కుమారుణ్ణి తల్లి కౌగులించుకుంటే ఎలా ఉంటుందో అలా దగ్గరికి తీసుకుని యోగ్యుడు అంటే నువ్వయ్యా, యోగ్యుడు అంటే నువ్వయ్యా అన్నట్టు. ఇది మనం పొందాల్సింది. ఎన్ని జన్మలు ఎత్తామండి, మహర్షుల తపస్సులు అలా ఉంటాయి. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు కోదండధరాధినాథులు పదములవ్రాలగా చూచి చూడనట్లుండిరి వారి కంటెను మహోన్నతులి జగమందు గల్గిరే కొండలు ద్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టు కొమ్మికన్. ఋషులు ప్రయత్నించినట్టుగా మనం కూడా ఏకాంతంగా గడిపి రోజులో 1 గంటైనా ఏకాంతంగా గడిపి ఆ గుండెను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎన్ని జన్మలయ్యాయి ఎవడు పట్టుకుంటాడు వీటిని? మహారాజులుగా పుట్టింది మనమే, మట్టిగడ్డలుగా మత్స్యాలుగా పుట్టింది మనమే, సింహాలుగా పుట్టింది మనమే, చిట్టెలుగులుగా పుట్టింది మనమే. ఆముత్తమాజులో చెప్పినట్టే సోమయాజులం ఎన్ని మారులుగాము, శపచ ఖగకులం ఎన్ని మారులుగాము, పాము గీములముని ఎన్ని మారులుగాము, వెండి కంసరిపు భక్తులమొకండే కాముగాని. భగవంతుడికి భక్తులుగా జన్మెత్తే అవకాశం మాత్రం మనకి రాలి. అదిగో అటువంటి ఉత్తమ జన్మలు పొందడానికి, ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి భక్తి టీవీ మనకి ఎటువంటి కథలను అందిస్తుందండి. జ్ఞానామృతం రూపంలో మనం వినియోగించుకోగలగాలి. ఇప్పుడు అడిగాడు మహర్షి, నేను ఈ రాజ్యం నాకొద్దు, నాకు జన్మాంతర సంస్కారం ఉంది, నాకేమిటో ఆ పురుగు దగ్గర నుంచి అన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి, నాకొద్దు. ఇది కూడా ఇదో రాజు పురుగు, అది పురుగు, అది మృగం పురుగు, పశువు పురుగు, నేను ఇప్పుడు రాజు పురుగు, ఇంతకంటే లేదు. నాకు మోక్షం పొందే ఉపాయం చెప్పండి అంటే, గోవులకై కొరకైనను విప్రావళికై నిర్భరాగవకేళి ప్రావీణ్యము మెరసి విడువు నీ వసువులు దాననధిక నిర్మలతయగున్. ఎంత విచిత్రమైన సలహా చూడండి. రాజు ప్రమాణ స్వీకారం చేసి సన్యాసి మహర్షి దగ్గరికి వస్తే, నీ రాజ్యం బాగుండాలి, రాజ్యం బాగా చేసుకోండి మానేసి, ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఊరికి కొట్లాడకు, ఎవడైనా దండయాత్రకు వస్తే ఇచ్చి బారాయి, ఏం పెద్ద గొడవ లేదు విషయం, జన్మ చూసుకో. గోవుల కోసం కానీ, బ్రహ్మజ్ఞానులైన వారి యొక్క ఆస్తులు కాపాడటం కోసం కానీ, నిర్భరాకవకేళి ప్రావీణ్యము మెరసి దేశం కోసం జరిగేటువంటి, ధర్మం కోసం జరిగేటువంటి యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టే ప్రయత్నం చేయి. ఇప్పుడు అర్థమైన ధర్మరాజుగా, ఓహో, నిర్భరాకవకేళి ప్రావీణ్యము మెరసి విడువు నీ వసువు. ఇంత మహారాజు వ్యాసుడి దగ్గరికి వస్తే వెంటనే ప్రాణాలు విడిచిపెట్టే ప్రయత్నం చేయి, అవకాశం కోసం చూడు, ఈ భోగాలు శాశ్వతం కాదు. నువ్వే చెప్పావు, పురుగుగా ఉన్నప్పుడు 2 ఆడపురుగు మగ పురుగు కలవడం ఎటువంటిదో, రాజు రాణి కలవడం కూడా అంతే కదా. నువ్వే చెప్పావు కదా, గుర్తు తెచ్చుకో. చిన్న రాతి బెడ్డ మీద కూర్చుని మిగిలిన పురుగులన్నీ మట్టి బెడ్డల మీద కూర్చుంటే, నువ్వు రాతి బెడ్డ మీద కూర్చుంటే నీకేమనిపించిందో, ఇప్పుడు నువ్వున్న సింహాసనం కూడా అంతే అనిపిస్తోంది కదా, అంతకంటే ఏం భేదం లేదు కదా. అందుకని గోవు కోసం కానీ, బ్రహ్మజ్ఞానులైన వారి ఆస్తులు కాపాడడం కోసం కానీ, వాళ్ళ ప్రాణ రక్షణ కోసం కానీ, అంతేకాదు దేశం కోసం, ధర్మం కోసం జరిగే యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టడం కానీ ప్రయత్నం చేయి. దానన అధిక నిర్మలతయగున్. అందువల్ల నీకు నిర్మల జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు, మరో మార్గం లేదు అని చెబితే, ఆ రాజు ఎవ్వరి మీద ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. కానీ తన మీద దండయాత్ర చేసినప్పుడు మాత్రం ధర్మం ప్రకారం యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో మరణించాడు. మరుసటి జన్మగా బ్రాహ్మణ జన్మ పొందాడు. యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, దానాలు చేశాడు. తాను కోరుకున్న ప్రకారమే ఇంద్రలోకంలో దేవేంద్రుడికి సఖుడయ్యాడు, ఇంద్ర సఖుడయ్యాడు. అది కథ. ఇప్పుడు చెప్పాక యుద్ధరంగంలో ధర్మం కోసం, దేశం కోసం మరణించిన వాడు దేవేంద్రుడికి సఖుడవుతాడు. అది యుద్ధమృతుల గతి. వాళ్ళకి దొరికే స్థానం అటువంటిది. వాడు రాజు తరఫున పోరాడారు. నిర్ణయంలో తేడా ఉంటే రాజుకు పాపం వస్తుంది, కానీ పోరాడిన సైనికుడికి మాత్రం స్వర్గం వచ్చి తీరుతుందయ్యా అనగానే ధర్మరాజు కొంత శాంతి కలిగింది. పోన్లే, వాళ్ళ జీవితాలు 25 ఏళ్ళ వాడిని 30 ఏళ్ళ వాడిని చంపేసుకున్నాం, మధ్యలో చచ్చిపోయారు అన్యాయంగా, వాళ్ళకి అక్కడైనా సౌఖ్యాలు దొరికితే బాగుండు అని కొంత ఉపశాంతి పొంది ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.